వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివస్మరణతో మారుమవుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ శివశక్తునికి అయితే ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయాన్ని చేరుకొని క్యూలైన్ మీదుగా రాజన్న దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయం వద్ద చూస్తూ ఉన్నాం. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ వేదిక రాజన్న దర్శించుకుంటున్నారు. రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా కోడి మొక్క అనేటువంటిది ప్రధానం. అయితే వచ్చేటువంటి భక్తుల కోసం ప్రధానంగా 3 షిఫ్టులలో ఒక్క షిఫ్ట్ కు 60 కోడలు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి నుంచే రాజన్న ఆలయం వద్ద భక్తుల రద్దీతో కొనసాగుతుంది. రాజన్న ఆలయ క్యూ లైన్లు మొత్తం హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు మరి శివస్మరణతో మారుమోగిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముస్తాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎన్నడూ జరగని విధంగా ఈసారి ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు అయితే మనకు చెప్తా ఉన్నాడు. అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు భారీ మొత్తంలో చేశారు. భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని చెప్పి ప్రస్తుతం మనకు చెప్తా ఉన్నారు. క్యూ లైన్ ద్వారా కొంతమంది భక్తులు అయితే రాజన్న దర్శనానికి వెళ్తా ఉన్నారు. అందాజ ఒక 2 గంటలు టైం పట్టింది క్యూ లైన్ ద్వారా మీరు ఆలయం చేరుకోవడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెట్పల్లి నుంచి వచ్చినాం అన్న. మేము సత్యసాయి సేవ సమితి నుంచి వచ్చినాము సేవ చేయడానికి. భక్తులు శివరాత్రి సందర్భంగా చాలా మంది వస్తారు, అధిక సంఖ్యలో పాల్గొంటారు. కోడి మొక్కులు కూడా బాగా మంది చేసుకుంటారు. మేము ముస్తాబాద్ మండల్ పోతుకల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉంది, చాలా బాగుంది. లైన్ లో కూడా కొంచెం ఎక్స్చేంజ్ చేశారు, అంటే ఒత్తడం లేకుండా కొంచెం తిరిగి రావడం వల్ల కొంచెం సేఫ్ సైడ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్మూర్ నుండి వచ్చామండి. మేము గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. క్యూ లైన్ లో కూడా చాలా నెమ్మదిగా వెళ్ళడం, అంతా పకడ్బందీగా సిద్ధం చేశారు ఏర్పాట్లు. పొద్దున 5 గంటలకు లైన్ పట్టినాం. కంకల చిట్టి కోసము లైన్ వచ్చినాం. కంకల చిట్టి తీసుకున్నాక లోపలికి పోదామంటే పర్మిషన్ లేదంట. ఇది ఏం అన్యాయమో. ఇక్కడ రైట్ ఎస్పీ సార్ ఉన్నారు, వారిని అడిగి మనం 1500 మెంబర్స్ వాడుతున్నాము. 1500 మెంబర్స్ తో మంచి ఏర్పాటు చేస్తున్నాము. జనాలకి ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు. మనం మంచిగా చూసుకుంటా. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తారు. శ్రీకాంత్, వేములవాడ నుంచి.